హాయ్ అండి. ఈరోజైతే నేను చామగడ్డ కర్రీ అయితే చేశానండి. సో, ఇప్పటి వరకు ఎవరైనా తినని వాళ్ళున్నా, కర్రీ రాని వాళ్ళుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. సో, ఫస్ట్ అయితే ఒక బౌల్‌లో చామగడ్డలు తీసుకొని ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అలా ఉప్పు వేసుకొని ఉడకనించాలనమాట. సో, ఉడికిన తర్వాత పొట్టు తీసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. సో, సింపుల్‌గా అయితే పొట్టు అయితే ఈజీగా ఉడికి వస్తదనమాట. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇంకా జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత సో పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. సో పోపు దినుసులు ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. మూత పెట్టుకుని ఆయిల్ మొత్తం మీదకి వచ్చేస్తుంది. ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట. సో నేను 2 అయితే కట్ చేసి అయితే వేసుకున్నానండి. సో 2 ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో గోల్డెన్ కలర్ వస్తే మంచిగా ఫ్రై అయితే సో టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. మనకి పోపు చాలా ఇంపార్టెంట్ కర్రీకి. ఇంకా అవి ఫ్రై అయ్యేలోపు చింతపండు అయితే నానబెట్టుకోవాలన్నమాట. సో నేనైతే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి అయితే చేస్తున్నానండి. ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మాడిపోతాయి. సో అందుకని మాడిపోతే అసలు టేస్ట్ అనేది అస్సలు ఉండదు కదా. సో ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ రంగు వచ్చిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలన్నమాట కొద్దిగా. సో కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక నేను ఒక 3 టమాటాలు అయితే పండు అయితే తీసుకున్నానండి. సో మంచిగా గ్రేవీ రావడానికైతే థిక్గా రావడానికైతే తీసుకున్నాను అనమాట. మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటోలు అయితే వేసుకోవాలన్నమాట. సో టమాటాలు ఉడుకుతున్నప్పుడే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. సో ఇంకొంచెం ఫాస్ట్గా అయితే ఉడికిపోతుంది కదా. సో నేనైతే టమాటాలు మంచిగా మధ్య మధ్యలో ఉడుకుతున్నప్పుడు అవి మంచిగా ఇట్లా గరిటెతోని స్మాష్ లాగా చేసుకోవాలన్నమాట. సో మనం మిక్సీ పట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. గ్రేవీ మంచిగా థిక్గా వస్తుంది. అది ఉడుకుతున్నప్పుడు కూడా గ్రేవీ మంచిగా థిక్గా వస్తుంది. ఇంకా తొందరగా ఉడికిపోయినాయి అనమాట టమాటాలు అయితే. సో మధ్య మధ్యలో గరిటెతో ఇట్లా స్మాష్ లాగా చేస్తుంటే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికిపోతుంది అనమాట. ఈజీగా ఆయిల్ మొత్తం ఇట్లా మీదకి వచ్చేస్తుంది కదా. సో మంచిగా కలుపుకోవాలి. సో మాడిపోతే అస్సలు కర్రీ అనేది టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ టైంలో కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఉప్పు వేసిన కాబట్టి ఇప్పుడు ఏమి వేసుకోని అవసరం లేదు. లాస్ట్లో అయితే మీకు టేస్ట్కు సరిగా వేసుకోవాలన్నమాట. చెక్ చేసుకొని నేను కారం ఎంత తింటానో అంత కారం అయితే వేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు రసం అయితే తీసుకొని కొద్దిగా అయితే వేసుకోవాలి. పులుపు ఎక్కువ ఉండొద్దు, లైట్గా అట్లా టచ్అప్ అయితే ఉండాలన్నమాట. కొంచెం చామగడ్డలో కొంచెం అట్లా పులుపు ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందుకని నేను కొద్దిగా అయితే వేసాను అనమాట. ఇంకా వాటర్ అయితే సరిపడా వేసుకోవాలి. ఆల్రెడీ నేను చామగడ్డలు లైట్గా ఉడకనించానండి. సో ఎక్కువ ఉడకనిస్తే అవి చితికిపోతాయి అనే ఉద్దేశంతో లైట్గా పొట్టు రావడం కోసం అయితే ఉడకనించాను అనమాట. సో ఇప్పుడు మనము ఉడకబెట్టుకొని పొట్టు తీసుకున్న చామగడ్డలు అయితే సో ఇందులో అయితే వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఇలాంటి టైంలోనే మీరు కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఇంకొంచెం. ఎందుకంటే చామగడ్డలు ఉడికిపోయిన తర్వాత గ్రేవీ అనేది అస్సలు ఉండదు. సో మనకు గ్రేవీ కూడా కొంచెం థిక్గా ఉండాలి. గ్రేవీ ఉంటే బాగుంటుంది అనేసి నేను కొన్ని వాటర్ అయితే వేసాను. సో మీరు కూడా సరిపడా వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసిన తర్వాత నేనైతే ధనియాల పౌడర్ అయితే వేసుకున్నానండి. సో ఇంకా మసాలా కూడా వేసుకోవచ్చు. బట్ నేను మా పాప తింటుంది కాబట్టి ఓన్లీ ధనియాల పౌడరే కొంచెం లైట్గా అయితే వేసాను అనమాట. సో ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా కలుపుకొని ఈవెన్గా మూత పెట్టుకొని మంచిగా ఉడకనించుకోవాలి. సో మళ్ళీ కొద్దిసేపు ఉడికిన తర్వాత కొంచెం మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర లేకుండే సో అందుకనే వేసుకోలేదన్నమాట. సో అదొక్కటి మిస్ అయిపోయింది. సో
కొత్తిమీర వేస్తే మనకి మంచిగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది, కర్రీకి కూడా మంచిగా పడుతుంది అనమాట. సో మంచిగా చామగడ్డలు ఉడికిపోయినాక కలర్ మంచిగా వచ్చింది కదండి. సో ఇట్లా ఉడికినాయా లేదా అని గరిటెతో చెక్ చేసుకోవాలి. సో ఇలా ఉడకగానే ఈజీగా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. సో టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తింటారు. మనకి ఇవి అన్ని రకాల దుంపలు, వెజిటేబుల్స్ అన్నీ తినాలండి, అప్పుడే మనకి బాడీలో అన్ని ప్రోటీన్స్ ఇంకా ఉంటుందన్నమాట. సో నా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. సో కర్రీ ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్. నాకు మీ సపోర్ట్ అయితే ఉండాలి. సో ఇంకా ఇంకా నేను వీడియోస్ తీయాలన్నా, నాకు కొంచెం ఎనర్జీ రావాలన్నా మీ సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ థ్యాంక్ యూ సపోర్ట్.